తెలంగాణ మేడారం జాతరలో జరిగిన చిన్న వ్యాపారి భాషా జీవితం ఒక్క వీడియోతో కలకలం రేపింది. కోవా అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న భాషపై ఒక యూట్యూబ్ ఛానల్ చేసిన వీడియో పెద్ద వివాదంగా మారింది. చిన్న వ్యాపారి గౌరవాన్ని దెబ్బతీశారా లేక ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే ప్రశ్నించారా? ఇప్పుడు భాష పరిస్థితి ఎలా ఉంది? ఇక ఇదే అంశానికి సంబంధించి కోవా వ్యాపారి వలితో మా ప్రతినిధి మధు సుదన్ ఫేస్ టు ఫేస్. మేడారం జాతరలో కోవబన్ వ్యాపారి వలిపైన ఒక యూట్యూబ్ ఛానల్ హంగామా చేసింది. అయితే ఒక వర్గం మాత్రం కల్తీ నాణ్యత పైన ప్రశ్నిస్తుండగా మరొక వర్గం పేద వ్యాపారి పైన ఇలాంటి చర్యలేంటి అని బలంగా వినిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పూర్తి చర్చాంశనీయంగా మారిన అంశం ఇది. అయితే ప్రస్తుతం మనతో వలి ఉన్నారు. వలి మాటల్ని అడిగి తెలుసుకుందాం. ఎలా జరిగింది ఆ ఇష్యూ, ఎలా జరిగింది, ప్రస్తుతం వలి ఏం చేస్తున్నాడు, ఏం జరిగింది, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నేను ఖాళీ ఉన్నా సార్. నేను 2 నెలలు సార్ ఖాళీ ఉండి. నేను ఖాళీ ఉంటే ఎట్లా మరి కుటుంబ పరిస్థితి? అది ఇది విషయం సార్ పాలకోవ బంది సార్. అందుకోసం మేము ఇంట్లో ఉన్నాం సార్. అంటే నువ్వు ఫుల్ క్లారిటీ ఇచ్చావు కదా, ఈ బండ్లో ఏమేమి వాడతావు ఏమనేది ఫుల్ క్లారిటీ ఇచ్చావు కదా, నువ్వు కూడా తిని చూపించావు. మరి ఎందుకు ఖాళీ ఉండాల్సి వచ్చింది? అంటే కోవ బంది విషయం ఇది కదా సార్. యాడిపోయినా కూడా కోవ బంది ఉంది కదా సార్. అంతా మరి 2 months నుంచి నువ్వు ఖాళీగా ఉన్నా అంటున్నావు. కుటుంబ నేపథ్యం ఏంటి, ఏమన్నా ఆస్తులు ఉన్నాయా? నాకు ఆస్తి బీదువాలి ఆడి ఆస్తులు ఉంటుంది సార్. మాకు బీదువాలి సార్. మేము యాస ఏడు ఉంటాయి సార్. మాకు ఎప్పటి నుంచి చేస్తున్నాయి వ్యాపారం? చిన్నప్పుడు ఈ వ్యాపారం సార్ చేసేది. మా తాతలు ముత్తాతలు మా నాన్న మొత్తం వ్యాపారం సార్ చేసేది. మరి ఒక్కసారి ఆగిపోతే ఎలా పరిస్థితి? ఆగిపోతే ఇంకా ఇది కోపం విషయం ఇది కదా సార్. మాకు ఆడిపోయినా కూడా మామూలుగా అంటారు కదా సార్. అయితే జాతరలోనే తీసావా లేకుంటే డైలీ కూడా చేస్తుంటారు? నేను డైలీ నిందల్లో అమ్ముతాను. నిందల్లో అమ్ముతా డైలీ నేను పాలకోవా. మరి ఇప్పుడు ఈ మేడారం జాతర బాగా ఫేమస్ అయిపోయింది కదా, ఫేమస్ అయింది, మరి ఎక్కువ మంది కూడా తీసుకున్నారు, చాలా మంది నీకు సోషల్ మీడియా సపోర్ట్ ఇస్తున్నారు, ఎందుకు మానాల్సి వచ్చింది? ఇలా మానం సార్. నేను చేస్తా సార్ వ్యాపారం. రంజాన్ పండుగ కదా సార్ మాది. రంజాన్ పైన చేస్తా సార్ నేను వ్యాపారం. ఉన్నావా ఇప్పుడు, రోజాలు ఉన్నావా? అవునా సార్. అంటే రంజాన్ పైన మేము చేస్తాం సార్ కబాబును. కబాబుని అమ్ముతాం, ఉత్త కబాబునే అమ్ముతాం నిందాల్లో. మేము ఎక్కువ శాతం నిందాల్లో ఒక ఉత్త కబాబు అమ్ముతాం సార్. అది పాలు చక్కెరనే వేసేది. ఎట్లా తయారు చేస్తారు? పాలు చక్కెర సార్ చేసేది మామూలుగా నిందాలో మీద మేము అదే ఇప్పుడు 10 రూపాయలకి అని చెప్తున్నారు కదా కోవబన్ అని చెప్పేసి, అది ఎట్లా తయారు చేస్తారు? పాలు చక్కెర రమ్మని సార్ వేసేది కలిపేది. దాని మీద మాకు 3 రూపాయలు సార్ వచ్చేది బండి మీద. ఎప్పుడన్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఈ మధ్య తనిఖీ చేశారా నువ్వు చేసే కోవబన్? లే, మాకు ఎవరేమైనా సార్. మాకు లోకల్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, చాలా ఏళ్ల నుంచి ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి జాతరలు జరిగినప్పుడు అమ్ముతున్నారు, మేము కూడా తింటున్నాం అని చెప్పేసి అటు వెలుగోల్లో చెప్తున్నారు, అందరు చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఈ లోకల్గానే స్టార్ట్ చేసుకోవడానికి ఏం ఇబ్బందులు ఏమున్నాయి? మాకు ఏ ఇబ్బంది ఏం సార్. అంటే ఏ ఇబ్బంది అంటే ఏం సార్, మేము చేసేది ఇదే కదా సార్. చేసేది వ్యాపారం మేము అదే సార్. ఇప్పుడు నాగబాబు ఇలాంటి సెలబ్రిటీలు కూడా నిన్ను పిలిచి ఆర్థిక సహాయం అందజేశారు. అంటే నువ్వు ఇదే దాంట్లో కొనసాగాలనుకుంటున్నావా లేకపోతే వేరేది ఏదైనా చేసుకోవాలనుకుంటున్నావా? ఒకసారిగా కోవబన్ వ్యాపారం పైన పూర్తి వివాదం వచ్చింది. అంటే నేను ఇదే సార్ చేసేది వ్యాపారం. నేను కౌబన్ వ్యాపారం సార్ చేసేది. నేను పాలకోబా మామూలుగా ఇదే చేసేది వ్యాపారం. చిన్నప్పుడు ఈ వ్యాపారం సార్ చేసేది మేము. మరి మన తెలంగాణలో ఆ విధంగా జరిగింది, మన ప్రభుత్వం ఏం చెప్పింది? నాగబాబు పిలుచుకున్నప్పుడు కానీ మిగతా ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పారు? అంకురి భాష అని చెప్పినా సార్. మాకు ధైర్యంగా ఉండేది మీరు, అంకురి మీరు యాడైనా అంకురి అని చెప్పినా సార్. శుక్ల సార్ కూడా చెప్పినారు మాకు విజయవాడలో. ఫారూక్ శుక్లీ సార్ ఆ సార్ కూడా చెప్పాను మాకు. అంకురి మీరు ఏం కదా అంకురి చెప్పినా సార్. మరి మీలో ఒక వ్యాపారస్తుడు ఏమన్నా గుండెపోటుకు గురై చనిపోవడం జరిగింది, అలాంటి వ్యాపారస్తుల్లో ఒక భయం అనేది ఏమైనా ఉందా? లేకపోతే లేదు, ఏం లేదు, మేము చేసేది కరెక్ట్ అని చెప్పేసి ఫ్రీగా ఇంత ముందులాగా ఏ విధంగా చేసుకుంటున్నారు ఆ విధంగా వ్యాపారం చేస్తున్నారు? అంటే మన బాధల్లో చనిపోయారు సార్. వ్యాపారం జరగలేక ఆయన వ్యాపారం జరగలేక బాధలు చనిపోయారు సార్ ఆయన. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్తా ఉంది. మీకు అలాంటి అధికారులు వచ్చి మీరు చేసే వ్యాపారానికి ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలు కానీ లేకపోతే ఎవరైనా వచ్చి మీకు చెప్పారా? మాకెవరు ఏం చెప్పలేదు సార్. మాకెవరు చెప్పలేదు సార్. భాష తన వ్యాపారాన్ని చేసుకుంటున్నాడు. అయితే ఇంతవరకు ప్రభుత్వం నుంచి కూడా చిన్న వ్యాపారస్తులను ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి అయితే ఏం లేదు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఈ చిన్న వ్యాపారులకు కొద్దిగా అవమానం జరిగినా కూడా ఈ ప్రభుత్వం మాత్రం అలాంటిది ఏం చెప్పడం లేదు. ఒక భరోసా అయితే ఇచ్చింది కానీ ఆర్థిక భరోసా కల్పించడం లేదని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు నుంచి.